నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అమరావతి రాజధాని, అమరావతి ఏకైక రాజధాని అనేటువంటి సంస్కరణ తీసుకొచ్చారో ఆ సంస్కరణ కాస్త అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం అంటూ పొందింది. తదుపరి కాలంలో వారం గ్యాప్లోపే ఏకంగా పార్లమెంట్లో అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ బిల్లు రూపంలో కూడా ఆమోదం పొందింది. అది కాస్త ఫైనల్ డిసిషన్ ఎవరి చేతల్లో ఉంటుంది? రాష్ట్రపతి చేతల్లో ఉంటుంది. రాష్ట్రపతి వరకు ఆ బిల్లు వెళ్ళడము, రాష్ట్రపతి తనకున్నటువంటి లీగల్ టీం ద్వారా, దేశం లేఖల అత్యున్నతమైనటువంటి ఆ లీగల్ టీం ద్వారా దాంట్లో లూసుగులు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది అన్నీ బేరీ చేసి రాజముద్ర అంటూ వేసేశారు. తద్వారా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అనేటువంటి ఏదైతే ఇన్ని రోజులు ఓవరాల్గా మనం చెప్పుకుంటూ వచ్చామో, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యావత్ క్యాబినెట్ కావచ్చు, వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఒక తాటిపైకి వచ్చారు. కానీ అటు వైసీపీ వాళ్ళు కావాలనే ఫేక్ ప్రచారాలు చేస్తూ అసలు ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఉంటుందా, అది ఏడన్నా బిల్లులో చూపించగలుగుతారా, ఇలాంటి అనేక మాటలు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి విలువైన భూములు ఉన్నాయో దాన్ని కాస్త చిన్నబుచ్చుకునే విధంగా, బయట ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇన్నాళ్ళు వైసీపీ చేసేటువంటి ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీర్ మాదిరి తయారైపోయింది. నిన్న మొన్న ఎవరైతే రాష్ట్రపతి తనకున్నటువంటి హోదా రూపంలో అమరావతి ఏకైక రాజధాని అనేటువంటి రాజముద్ర వేయడం ద్వారా, అందుకు ఏదేమైనా కూడా మనకు మంచి చేస్తే ఆ మంచిని గుర్తించేదానికి ఆంధ్రులు ఎప్పుడూ మంచిగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అందులో భాగంగా ఏపీ ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు నిన్న రాష్ట్రపతి గారిని కలిసి, ఆయనతో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది ఎంపీలు ఆ కలయిక కలిసిపోయి రాష్ట్రపతి గారికి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. దార్శనిక నాయకుడు చంద్రబాబు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు, పోరాడి సాధించుకున్నది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏదేమైనా కూడా మనలో ఎంత పోరాట పట్టి ఉన్నది, అసలు మనం చేసేటువంటి ఆ పోరాటం దేనిపైన చేస్తున్నాము, అసలు దానికి ఉన్నటువంటి శాంటిటీ ఎంత, అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఎమోషన్ ఎంత అని వెలికి తీయడానికి మెయిన్ కారణం ఎవరైనా ఉన్నారంటే కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే. అసలు రాముడిని ఈరోజు మనము దేవుడి మాదిరి ఎందుకు కీర్తిస్తున్నాము? ఆ రోజున అక్కడ రావణుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉన్న మూలానే రాముడు దేవుడు అయి ఉన్నాడు ఇవాళకి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంది, ఇక్కడ జగనాసురుడు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి వద్దు అని చెప్పి అటు ప్రపంచ బ్యాంకు కావచ్చు, ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారో వాళ్ళకి కూడా లేఖలు రాయడం, వాళ్ళని బెదిరించడాలు, అనేక రూపాల్లో వాళ్ళకున్నటువంటి మానసిక రుగ్మత బయటికి పెట్టేటువంటి ప్రయత్నం చేశారో మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయింది వాళ్ళ. సో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వల్లనే మంచి అనేది స్పష్టంగా సుస్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 కళ్ళతో చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు కదా, ఏకంగా దేశ స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్ష పార్టీ ఏదైతే ఉన్నదో వైసీపీ యొక్క ట్రూ కలర్స్ బయటపడినాయి ఈ మొత్తం ఉదంతం వలన చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకా చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్. అమరావతికి చట్టబద్ధతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య. ఏది చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఏదైతే దూరదృష్టి ఉన్నదో ఆ దూరదృష్టితోనే అమరావతిని ఏకైక రాజధానిగా చేశారని చెప్పి ఏకంగా రాష్ట్రపతి పొజిషన్లో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడడం జరిగింది. అంతెందుకండి, అసలు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అవ్వాలని చెప్పి స్టార్టింగ్ నుంచి అటు బీజేపీ ఇటు టీడీపీ అసలు ఆవిడే రాష్ట్రపతి కావాలని చెప్పి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. ఆ కృతజ్ఞత కూడా ద్రౌపది ముర్ము గారు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోట్ల మంది ప్రజలు కోరికైన అమరావతి చట్టం నా హయాంలో రూపొందడం సంతోషంగా ఉంది. రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు. వారి త్యాగం వెలకట్టలేనిది, పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకుడు, ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉంది. సో ఏదేమైనా కూడా ఇక్కడ అమరావతి డెవలప్ అయితే అసలు ద్రౌపది ముర్ము గారికి ఏమవుతుంది, లేకుంటే పక్క రాష్ట్రంలోని ఒరిస్సాలోని అటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, లేకుంటే మమతా బెనర్జీ కావచ్చు, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళకి ఏం వస్తుంది, వాళ్ళకి ఏమి లాభం అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తే ఎక్కడ ఏమి డెవలప్ అయినా కూడా అసలు మహారాష్ట్రలో ముంబై ఒక రేంజ్లోకి డెవలప్ అయినా కూడా ఒకవేళ మనం విదేశాలకు పోయినప్పుడు అటు అమెరికా కావచ్చు, అటు ఆస్ట్రేలియా కావచ్చు, ఎస్ అంటే ముంబై ఇండియాలో ఉందా అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ముంబై అనేది అందరికీ తెలుసు. అసలు ముంబై ఎక్కడుందంటే భారతదేశంలో. అది అంటే మనకున్నటువంటి ల్యాండ్ మార్క్ ఏ విధంగా చెప్పుకోగలుగుతామో ఆ రేంజ్లో అమరావతి డెవలప్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే హయ్యెస్ట్ ఇన్కమ్ గ్రాస్ ఇన్కమ్ వస్తుందో తద్వారా అంతా మన ఆంధ్ర రాష్ట్రమే పెట్టుకోదు కదా,
దాన్ని కాస్త భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతి సంవత్సరం బడ్జెట్ అని రిలీజ్ చేస్తూ ఉంటారో దానికి కూడా మన అమరావతి నుంచి కూడా దోహదపడేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా అటు సిక్కిం కావచ్చు, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు, ఇంకొన్ని ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, వీటన్నిటికీ ఏదైతే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం తక్కువ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ కొరకు మన వంతు మనం కృషి చేస్తాం. ఇవన్నీ తెలియక కాదు కదా ప్రతి ఒక్కరూ అమరావతికి మద్దతు ఇచ్చింది ఆ మధ్య పార్లమెంట్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ మద్దతు ఇచ్చారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత నాయకుడు, ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే చెప్పారు. పార్లమెంట్లో ఆమోదించిన అమరావతి బిల్లుకు రాజముద్ర వేసినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూటమి ఎంపీలతో కలిసి భేటీ అయినప్పుడు రాష్ట్రపతి వారితో ఈ మేరకు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు 2026కు రాష్ట్రపతి ఈ నెల 6న ఆమోదముద్ర వేసి చట్టరూపం కల్పించినందుకు కృతజ్ఞతగా మంత్రి లోకేష్ సోమవారం మధ్యాహ్నం తెదేపా, భాజపా, జనసేన ఎంపీలతో రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిసి ధన్యవాదాలు అయితే తెలిపినారు. అమరావతిని అజరామరంగా నిలబెట్టినందుకు 5 కోట్ల మంది ఆంధ్రుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. విభజనతో ఏపీ కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఈ సమయంలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు దేశంలోని అన్ని పార్టీలు మద్దతు పలికాయి. దానికి మీరు రాజముద్ర వేసి అమరావతికి శాశ్వతత్వం కల్పించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు జేజేలు పలుకుతున్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని ఆంధ్రజాతి సగర్వంగా చెప్పుకునేలా చేశారు. ఇప్పుడు ఏడైనా సరే అటు చెన్నైకో, అటు భువనేశ్వర్కో, బయట ముంబైకో, ఢిల్లీకి పోయినప్పుడు ఎక్కడైనా సరే అక్కడ చుట్టూరు మనం ఉన్నటువంటి ఆ పీజీలో కావచ్చు, మనతో తోటి ఉద్యోగస్తులు కావచ్చు, అక్కడ వాళ్ళు మన స్నేహితులు ఎవరైతే అడుగుతారో మీది క్యాపిటల్ సిటీ ఏదో అంటే కనీసం ల్యాండ్ మార్క్గా కూడా మనం అయితే చెప్పలేం. మాది వైజాగ్ అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, విజయవాడ అని చెప్పాలా, అంటే మనమే బ్లర్ మైండ్లో ఉండిపోతాం. దాన్ని కాస్త ఈ పొరపచ్చాలన్నీ తొలగించేసి ఇప్పుడున్నటువంటి మంచి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అటు ఎన్డీఏ అక్కడ సెంటర్లో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఒక శాశ్వతంగా అమరావతి రాజధాని అని చెప్పి వీళ్ళు ఒక కొలికి తీసుకురావడం అనేది నిజంగా గొప్ప సంగతి. అసలు ఆంధ్ర రాష్ట్రంలోని ఏదైతే ఈ అధినాయకత్వం ఉన్నారో ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళకున్నటువంటి శాఖల రీత్యా కావచ్చు, వాళ్ళకున్నటువంటి పరిచయాల రీత్యా ఎక్కడికక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటాను. ఎందుకంటే ఆ మధ్య కర్ణాటకకి పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు ఆయనకున్నటువంటి శాఖల రీత్యా అటు కుంకు ఏనుగులను ఇక్కడ తీసుకురావడం, తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావడం, యావత్ ప్రపంచంలోనే కుంకు ఏనుగులను మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం మూలన అటు నారా లోకేష్ గారు మొన్న చూసాం, ఏదైతే సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కుమారస్వామితో పాటు ఆయన కర్ణాటకకు పోయినప్పుడు ఆయనకు అందినటువంటి ఆ యొక్క ప్రజాదరణ కూడా మనం గమనించాం. సో దేశంలో అందరు నాయకులతో వీళ్ళు మంచి యాక్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా నిధులు కావాలంటే చిటికలో సంపాదించేటువంటి అవకాశము మన నాయకులు సంపాదించగలిగినారు. అలా కాకుండా మేము కొన్ని ప్యాలెస్లోనే ఉంటాము, ప్యాలెస్లు పరిమితం అవుతాము, మా సత్యరామకృష్ణారెడ్డి వస్తాడు, ఇట్లా మధ్యలో దళారుని పెట్టుకొని ఈ వ్యవస్థలు అయితే ఇప్పుడున్నటువంటి నాయకులు నడపట్లేదు. వీళ్ళతో పాటు వీళ్ళకి ఏదైతే ఒక సైనికాధికారులుగా ఉంటారో కొంతమంది, అటు సానా సతీష్ గారు కావచ్చు, లేకుంటే విజయవాడ ఎంపీ గారు కావచ్చు, లేదా కర్నూలు ఎంపీ కావచ్చు, ఇలా చాలామంది నంద్యాలకు సంబంధించినటువంటి ఎంపీలు, ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని నిరంతరం అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా వాళ్ళకున్నటువంటి పరిచయాల రీత్యా ప్రతి మినిస్టర్తోనూ యాక్సెస్ మెయింటైన్ చేయడం, ఆ ప్రాంతాలకి వాళ్ళు ఆ నిధులు తీసుకెళ్లడము, ఆ రైల్వే వంతెనలు కావచ్చు, లేకుంటే ఆ నీటి కుంటలు కావచ్చు, ఈ తయారు చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు తప్పిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అలా కాకుండా జగన్ అన్నకు చెప్పకుండా ఈ చేయకూడదు కదా అని ఆలోచన చేసేవాళ్ళు గతంలో మనం చూసాం. అలా కాకుండా ఆయనకున్నటువంటి ఎంపీ పరిధిలో ఆ యొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీని మరింత ముందుకు తీసుకెళ్లాలా, మరింత అభివృద్ధి పదంలో నడుపుకోవాలని చెప్పి ఎప్పుడైనా త్రిబులార్ గారు లాంటి వాళ్ళు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే నువ్వు ఎవడిని అడిగి నీ చేసినావు అని చెప్పి ఆయనకే ధమ్కిచ్చినటువంటి అధినాయకత్వాలు గతంలో మనం చూసాం. వీటన్నిటితో అంటే ఎంత డిఫరెన్స్ చూడండి, అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. మీకు శక్తి మేర ఎంత చేయగలుగుతారో చేయండి అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. అంతెందుకు నందమూరి బాలకృష్ణ గారి వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన కేవలం ఒక హిందూపూర్ నియోజకవర్గాన్ని పరిమితమయ్యి ఒక హిందూపూర్లో ఉన్నటువంటి ప్రజలకి నిరంతరం వాళ్ళని ఒక సొంత బిడ్డల మాదిరి చూసి అక్కడ ఆయన కట్టిస్తున్నటువంటి హాస్పిటల్ కావచ్చు, మొన్న ఒక 16 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక మెడిసిన్ ఒక బాలుడికి వేసి బతికించినటువంటి తీరు మనం చూసాం. ఆయన దగ్గర ఉన్నటువంటి కొద్ది డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చి ఆయన అభిమానులు ఆయన కోరిక మేరకు ఏకంగా 16 కోట్ల రూపాయలు 2-3 రోజుల్లో ఆ యొక్క ఖజానా నిండింది.
తద్వారా ఆ సూది ఏదైతే ఉండదో ఇంజక్షను 16 కోట్ల రూపాయలు వెల చేసేటువంటి ఆ ఇంజక్షను తీసుకొచ్చి ఆ బాలుని కాపాడగలిగినారు. ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తేడా. అదే పొజిషను అదే ఇబ్బంది కన్నా గత ప్రభుత్వంలో కన్నా వచ్చింటే ఆ పిల్లోడికి ఈ యొక్క వ్యాధి నయ్యమయ్యేదే కాదు, ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో మన సీఎం ఉన్నారు కదా సీఎం వరకు తీసుకెళ్దామా అనుకునేటువంటి ఆలోచన కూడా ఆ పిల్లోడు తండ్రికి వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా కూడా మధ్యలో దళారులు ఎవరైతే అమ్మట్రాంబాబు లాంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తానులే 10 లక్షలు తీసుకొస్తాను దాంట్లో అయితే 8 లక్షలు నాకు ఇవ్వాలని చెప్పి మధ్యలో నొక్కేసేటువంటి తీరుతన్నులు మనం గతంలోనే గమనించాం. అది డిఫరెన్స్ అప్పుడున్నటువంటి నాయకత్వానికి ఇప్పుడున్నటువంటి నాయకత్వానికి. అనంతరం అమరావతి చరిత్ర, సంస్కృతి, రైతుల భూములు త్యాగం, రాజధానిలో చేపట్టిన అభివృద్ధి పనులు, గత ప్రభుత్వం పాలనలో ఎదురైన ఇబ్బందులు, 1631 రోజుల పాటు సాగిన రైతు ఉద్యమాల గురించి వివరించారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు పూర్తయితే అమరావతి రాజధాని ఎలా ఉంటుందో సూచించే చిత్రాలను ఆయన రాష్ట్రపతి ముందు అయితే ప్రదర్శించారు. నిర్మాణ విశేషాలతో కూడిన పుస్తకాన్ని ఎంపీలతో కలిసి రాష్ట్రపతికి అందించారు. అనంతరం ద్రౌపది ముర్ము పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది అని వ్యాఖ్యానించారు. అది కొన్ని సినిమాల్లో ఉంటుంది జనరల్గా. పుష్ప సినిమాని తీసుకుంటే శాంపుల్గా, మీరు కూర్చొని పెడితే ఇక్కడ నేను కూర్చోవాలా, నేను అనుకున్నా కాబట్టి ఆడు కూర్చున్నా అని చెప్పి ఇప్పుడున్నటువంటి మంచి ప్రభుత్వం ఎవరి దయాదాక్షిణాల వల్ల వాళ్ళేమో ఆడు కూర్చోలేదు, కేవలం ప్రజల యొక్క నిండైన మనసు ఆ దేవుడి చల్లని చూపుతోనే వాళ్ళు అక్కడ కూర్చున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు ఇందుమూలన. దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఒక 10 ఏళ్ల ముందు 2014 నుంచి కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఒకే మాట పైన స్టిక్ ఆన్ అయి ఉండడము, వాళ్ళు కష్టపడి సాధించుకున్నది వాళ్ళకి ఎంత గర్వకారణంగా ఉంటుంది, ఎంత తృప్తినిస్తుందో అది మాటల్లో చెప్పలేంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాజపా ఎంపీ సీఎం రమేష్, జనసేన నాయకుడు అయినటువంటి వల్లంనేని బాలశౌరితో పాటు టీడీపీ ఎంపీలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ద్రౌపది ముర్ము గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారు నేను కోరుతున్నా. ధన్యవాదాలు.